నేను సిద్ధంగా ఉన్నా. గురువారం లోపు కొడక నువ్వు నిరూపించకపోతే నీ ఇంటి దగ్గరికి డెడ్ లైన్. నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకసిరలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించాలా. నిరూపించకపోతే కొడక చెప్పు తీసుకొని కొడతానా. కొడక ఏమనుకుంటావు? నోరుంది కదా అని అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడితే భరిస్తూ వస్తామనుకుంటున్నావా? నువ్వు రెడ్డి పొగరు చూపిస్తే కొడక నేను మాదిగ పొగరు చూపిస్తా ఏమనుకుంటున్నావు? తప్పుడు కూతలు, అబద్ధాలు, అసత్యాలు. నోరా ప్రకాష్ రెడ్డి? అది నోరా? మనిషివా నువ్వు? అసలు ఇన్ని అవాస్తవాలా, ఇన్ని తప్పుడు కూతలా, ఇన్ని అబద్ధాలా? ఇల్లు లేదని చెప్పి నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఉన్నావు. నీ ఇంటి పాపం కురవ సామాజిక వర్గానికి సంబంధించిన అతను పార్టీ మీద అభిమానంతో రెంట్కి ఇస్తే ఈ రోజు వరకు రెంట్ కట్ల. నీకు ఇల్లు లేదని మళ్ళా నీ కార్యకర్తల దగ్గర సానుభూతి చూపించుకోవడానికి మాట్లాడుతున్నావు కదా. ఆదర్శనగర్ సొసైటీ కాలనీలో 1.5 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఒక్కొక్కరు మీ 3 అన్నదమ్ములు 6 ఎకరంలో, ఒక్కొక్కరు 6 ఎకరంలో 1.5 ఎకరాలో ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మీ అన్న చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్లో ఉన్న విల్లా ఎంత ఖరీదు చేస్తుంది? దాని ఈఎంఐలు ఎవరు కడతాండ్రు? దాని వెనక జరిగిన పంచాయతీ ఏంది? హార్మోన్ సిటీలో పోయి కూర్చొని మాట్లాడదామా ప్రకాష్ రెడ్డి? తర్వాత ఆలమూరు దగ్గర 30 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? నేను ఏవైతే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తా అనేది కూడా మీ కార్యకర్తలు, మీ నాయకులు ఈ అర్ధగంటలో నాకు చెప్పినవి. నేను ఏదైతే మాట్లాడినానో అది రికార్డెడ్గా నిరూపించడానికి సిద్ధం. నువ్వు నా మీద చేసిన ఆరోపణలు. ఇంకొకటి మాట్లాడినాడు, చెప్పుల షాప్లో పనిచేసినావని. ఏ చెప్పుల షాప్లో నేను పనిచేసినానో నువ్వు నిరూపించాలా. 2008లో సందేశ్ ఫుట్వేర్ అని నా కొడుకు పేరు మీద సంగమేశ్ సర్కిల్లో అప్పుడు ప్రముఖ నటుడు నరేష్ గారితో షాప్ ఓపెన్ చేయించా. ఏం తప్ప? నేరమా? నా తమ్ముడికి షాప్ పెట్టించా. ఏం తప్ప? ఆ రోజుల్లో చెప్పుల షాప్లో పనిచేసినావని చెప్పి ఎంత అహంకారపూరితంగా మాట్లాడుతూ ఉన్నావు. చెప్పులు కుట్టడం నా కుల ఆత్మగౌరవం. నా ఆత్మగౌరవానికి నిదర్శనంగానే నేను ఆ రోజు చెప్పుల షాప్ పెట్టించినా. నువ్వు దాన్ని ఒక చిన్న చూపుతో చెప్పుల షాపులో పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నేను ఏ రోజు లేను. నీలాగా అబద్ధాలు, అసత్యాలు నేను చెప్పను. మీ తండ్రి అన్నదమ్ములు కుట్రలు, కుతంత్రాలు, ఫ్యాక్షన్లు, బెదిరింపులు, దౌర్జన్యాలతో నీ రాజకీయం. నేను సామాజిక ఉద్యమాల్లో నుంచి వచ్చా. నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చా. లోకేష్ గారికి బినామీ అని మాట్లాడతావా? మీ నాయకుల్లాగా అక్రమ సంపాదన, అక్రమార్జన చేసే నీచ సంస్కృతి నారా లోకేష్ గారికి, నారా కుటుంబానికి లేదు. ప్రతి సంవత్సరం వాళ్ళకున్నటువంటి లీగల్గా ఆస్తులన్నిటినీ బహిర్గతం చేసే ఏకైక నిజాయితీ కలిగినటువంటి కుటుంబం నారా వారి కుటుంబం. నేను ఆయనకు బినామీని అని మాట్లాడతావా? బినామీని కాబట్టి 4 పదవులు 3 పదవులు అని మాట్లాడతావా? తెలుగుదేశం పార్టీలో నేను కష్టపడి పనిచేసిన మీ నాయకుడు మీ గవర్నమెంట్లో దుర్మార్గమైన చర్యలకి ఎదురొడ్డి పోరాటం చేసిన నా పోరాటానికి ప్రతిఫలం నా పదవులు. అంతేగాని భిక్ష కాదు ప్రకాష్ రెడ్డి. నీలాగా లాబింగ్ చేసుకొని ఇతరుల్ని మోసం చేసి నేను రాజకీయాల్లోకి రాలే. నువ్వు రాజకీయాల్లోకి రాకముందే నేను సామాజిక ఉద్యమ కార్యకర్తని, నాయకుణ్ణి. నోరుంది కదా అని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నావు. 1000 కోట్లు 100 కోట్లు నువ్వు ఈరోజు అక్రమాస్తులు కలిగి ఉన్నావు. కానీ కార్ల ఈఎంఐలు కట్టావు, బెదిరిస్తావు. వాళ్ళు వస్తే పాపం ఈఎంఐలు అట్లని చెప్పి నువ్వేమైనా పేదోడువా? నువ్వు ఇంటి బాడి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఒక కుర్రబ సోదరుడికి ఎంత అన్యాయం చేస్తానో అసలు నువ్వు. ఇల్లు ఖాళీ చేయవు, రెంటు ఇవ్వు, ఎవరికి చెప్పుకోలేక పార్టీ పరువు పోతుందని ఒక పార్టీ సానుభూతి పరుడికి నువ్వు ఇంత అన్యాయం చేస్తూ ఉంటే దీన్ని కూడా మభ్యపెట్టే విధంగా, దానికి కూడా సానుభూతి పొందే విధంగా మాట్లాడుతున్నావు. నీలాంటి నయవంచకుడు మాట్లాడితే మౌనంగా పోతారులే, బురద వేసేస్తే మౌనంగా పోతారులే అనుకోవద్దు ప్రకాష్ రెడ్డి. నువ్వు 1 మాట్లాడితే 100 మాట్లాడగలం. నీకు